హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడు అదిరిపోయే కాంబినేషన్తో వంట చేయమన్నాడు. ఏంట్రా అదంటే చికెన్ తీసుకొచ్చా, చింతచిగురు వేసి చికెన్ చింతచిగురు కర్రీ చేయమన్నాడు. చేస్తారు, ఎలా చేస్తారో చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట నక్కండి. చింతచిగురు చికెన్ కాంబో సూపర్. ఎందుకంటే ఇది పెద్ద బాయిలర్ చికెన్ కాబట్టి, ఇది కోడి చికెన్లా గట్టుకుంటుంది కాబట్టి ముందుగానే ఉడకబెట్టుకున్నాం కట్టెల పొయ్యి మీద. ఇప్పుడే మా అమ్మ కడుక్కొని వచ్చింది, శుభ్రంగా క్లీన్ చేసుకొని దీన్ని కట్టెల పొయ్యి మీద పెట్టి ముందుగా ఉడికించుకుందాం. తర్వాత కర్రీ చేద్దాం. వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బయట, అయినా సరే సన్న వర్షం కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. చూడండి, లైక్ చేయండి. ఈ పిల్లగాళ్ళకండి లంచ్ బాక్స్లో అన్నం కట్టి పంపిస్తే ఇలా మధ్యాహ్నం అన్నం తినకుండా ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక బాక్స్ లేని క్యారేజీ బరువు ఉందని చెప్పి తీస్తే అన్నం ఉంది, అట్నే ఉంది. అసలు అన్నం తినలా. ఇప్పుడు టైం 4 అయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని గద్దిచ్చి మళ్ళీ అన్నం పెట్టి తినిపిస్తుంది. వాళ్ళు మధ్యాహ్నం అన్నం తినకపోతే పిల్లగాళ్ళ ఆరోగ్యం ఏం కావాలా? ఇస్మంటి వాళ్ళని ఏం చేయాలండి? అన్నం తినకుండా స్నాక్స్ ప్యాకెట్లు ఉంటాయి, దీన్ని వచ్చేస్తున్నారు ఇంటికి మధ్యాహ్నం. రేపు నుంచి ఆ స్నాక్స్ ప్యాకెట్లు కట్టకుండా ఓన్లీ అన్నమే కట్టి పంపించాలి, అప్పుడు అన్నం తింటారనమాట. కడుక్కొని ఆ పొయ్యి పెట్టుకున్నాం. ఇదండి, బయట వర్షం పడుతుంది ఫ్రెండ్స్, లైట్గా జల్లు. అయినా సరే కట్టెల పొయ్యి మీద అయితేనే చికెన్ కూర ఏ కూర అయినా బాగుంటుందని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకండి చికెన్ చింతచిగురు కావాల్సింది, కర్రీ కావాల్సింది కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డలు, ఆర్చి చికెన్ మసాలా, 2 గ్రీన్ చిల్లీ, చింతచిగురు, ఉప్పు, కారం, పసుపు, మంచి నూనె. ఇక ఉడికిందండి, ఇంకా చూడండి ఉడికింది. ఇలా తీసేసి బయట తీసేసి మనం కూర చేసుకుందాం. మరి ఉడికిందండి, తీసుకెళ్ళి దింపుకుందాం. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, బయట ఉన్నాం మేము. కానీ
ఇదిగండి ముందుగా ఉడికించుకు పెట్టుకున్న పెద్ద బాయిలర్ చికెన్ వేద్దాం. ఈ మెంతి పిండి అండి, ధనియాలు ఇండియా మసాలా పొడి, ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి నూరి డబ్బా పెట్టుకున్నామండి. ఇంకా పసుపు వేసే పని లేదు ఫ్రెండ్స్, వేస్తే చాలు. అందులోనే పసుపు కూడా కలిపినాం. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట నొక్కండి. ఈసారి మెంతిపిండి చేసేటప్పుడు అదే మసాలా చేసేటప్పుడు చూపెడతాం. వావ్, సూపర్ ఉంది. ఇదిగండి చికెన్ ఉడికించిన నీళ్ళు, ఈ మసాలా నీళ్ళు అండి, ఏం కాదు. మనం తగిన వరకు పోస్తున్నాం. ఇదండి చికెన్ ఇక్కడ రెడీ అయింది. సించిగా వేసుకున్నాం. ఈ సించిగరు చికెన్ కాంబినేషన్ అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి, తప్పనిసరిగా సూపర్ ఉంది. దాన్ని కామెంట్ పెడతారు. నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట నొక్కండి. ఎందుకంటే చింత శీఘ్రం మగ్గింది, ఒకసారి తిప్పుకుందాం. అయిపోయింది.
చికెన్ మసాలా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయింది. చింతచిగురు చికెన్ రెడీ అయింది. మసాలా కూడా వేసిన. జస్ట్ ఇంకా ఒక 5 minutes ఇలా పొయ్యి మీద ఉంచేసి తీసేద్దాం. స్మెల్ మటుకి సూపర్ ఫ్రెండ్స్, మామూలు లేదు. ఇదిగో ఫ్రెండ్స్ రెడీ అయింది చింతచిగురు చికెన్. స్మెల్ మటుకి మామూలు లేదు ఫ్రెండ్స్. ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, సూపర్ ఉండిద్ది. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట నొక్కండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తుంది ఫ్రెండ్స్. సరికి బొమ్మ పైకి గంట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ముక్క. పెద్ద బాయిలర్ చికెన్, నాటుకోడి చికెన్ అన్నట్టు అంత టేస్టీగా ఉండిద్ది. బాయ్ ఫ్రెండ్స్.